ప్రభునందు ప్రియమైన ప్రియ దేవుని బిడ్డలారా, ప్రియ చూస్తున్నటువంటి అభిమానులారా, ప్రభును రక్షకుడును అతి శ్రేష్ఠుడైన యేసుక్రీస్తు యొక్క నామములో శుభ వందనాలు తెలియజేస్తున్నాను. గడిచిన మొదటి ఆదివారం అంతా ప్రభు తోడుకుండి ఈ 2021 రెండవ ఆదివారం అనగా 10వ తారీఖున ప్రభు మనల్ని బ్రతికించి సజీవులుగా ఉంచి ప్రభు నిలబెట్టినటువంటి దేవుడు, నమ్మదగిన దేవుడు కనుక ఈ యొక్క ఉదయకాల సమయంలో ఈ పునరుత్థానపు ఆరాధన వేళ మరి వచ్చిన వారు చూస్తున్నవారు సమయంలో మరి ప్రార్థన చేసుకుందాం. దేవుడు మనల్ని బలపరిచినందుకు, దేవుడు మనకు కృప చూపినందుకు 2 చేతులు పైకెత్తి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. ప్రార్థన. పరిశుద్ధుడు అయిన తండ్రి, సకల ఆశీర్వాదాలకు కారణభూతుడు అయిన యేసయ్య, ఈ ఉన్నతమైన నీ పరిశుద్ధ నామానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాము. సంవత్సరములు గడుచుండగా నీ దయా కిరీటము ధరింప చేస్తున్నామని కీర్తనలు 65:11 వచనంలో సెలవిస్తున్నాం. సంవత్సరమంతా కాపాడి ఈ 2021వ సంవత్సరంలోనికి 2వ ఆదివారము వేళ మమ్మల్ని తీసుకుని వచ్చినటువంటి దేవా, నీకు స్తుతులు చెల్లిస్తున్నాం. చూస్తున్నటువంటి వారిని మీ చేతులకు అప్పగిస్తున్నాం, వింటున్నటువంటి వారిని కూడా మీ చేతులకు అప్పగిస్తున్నాం. బలపరచండి. నీ మాటల ద్వారా, ఆత్మీయ పాటల ద్వారా ప్రభువా వారు బలపరచబడి నీ సన్నిధిలో ఆత్మీయంగా ఎదగడానికి కృప దయచేయండి. ప్రభువా, ప్రత్యేకంగా ఈ దినము జరిగేటువంటి ఆరాధన మీ చేతులకు అప్పగిస్తున్నాము. ప్రత్యేకంగా తండ్రి మీ ఆత్మాధర్యంలో నడిపించండి. పాటల్లోనూ ఆరాధనలోనూ అలాగే ప్రభు వాక్యం ద్వారాను మాతో మాట్లాడండి. మీ దాసుని ప్రభు అభిషేకించుకోండి. ప్రభు అభిషేకించి ప్రభు నాతో మాతో అందరితో స్పష్టంగా మాట్లాడండి. ప్రత్యేకంగా తండ్రి ఆత్మీయంగా మేము బలపరచబడి మీ ఉన్నత రాజ్యానికి వారసులుగా ప్రభు మార్చమని ప్రార్థిస్తున్నాను. ప్రత్యేకంగా ఈ ప్రార్థన మొదటి నుండి చివరి వరకు అధ్యక్షత వహించమని, నడిపించమని, ఘనత పొందుకోమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. పాట పాడుకుని ప్రభునామాన్ని మహింపద్దాం. వచ్చిన వారు నాతో కలిసి పాట పాడుతూ ప్రభునామాన్ని మహింపరచండి. కృపాక్షేమము నీ శాశ్వత జీవము, నా జీవిత కాలమంతయు నీవు దయచేయువాడవు. మహోన్నతమైన నీ ఉపకారములు తలంచుచు అనుక్షణము పరవశించనా, నీ కృపలోనే పరవశించనా, నీ కృపలోనే పరవశించనా. కృపాక్షేమము నీ శాశ్వత జీవము, నా జీవిత కాలమంతయు నీవు దయచేయువాడవు. మహోన్నతమైన నీ ఉపకారములు తలంచుచు అనుక్షణము పరవశించనా, నీ కృపలోనే పరవశించనా, నీ కృపలోనే పరవశించనా. నా ప్రతి ప్రార్థనకు నీవిచ్చిన ఈవులే లెక్కకు మించిన దీవెనలైనవి. నా ప్రతి ప్రార్థనకు నీవిచ్చిన ఈవులే లెక్కకు మించిన దీవెనలైనవి. అడుగులు తడబడక నడిపిన దీని దివ్యవాక్యమే, కడలిని మించిన విశ్వాసము నీతి విజయము నేనే. కడలిని మించిన విశ్వాసము నీతి విజయము చేకూర్చేనే. నీ వాక్యమే మకరందమై బలపరచెను నన్ను, నా యేసు
యేసయ్య స్తుతి పాత్రుడా ఆరాధన నీకే. నీ వాక్యమే మకరందమై బలపరచెను నన్ను. నా యేసయ్య స్తుతి పాత్రుడా ఆరాధన నీకే, ఆరాధన నీకే. కృపాక్షేమము నీ శాశ్వత జీవము, నా జీవిత కాలమంతయు నీవు దయచేయువాడవు. ఔన్నతమైన నీ ఉపకారములు తలంచుచు అనుక్షణము పరవశించనా. నీ కృపలోనే పరవశించనా, నీ కృపలోనే పరవశించనా. నీ సత్య మార్గములో నేర్చుకున్న అనుభవమే పరిమళింపచేసి సాక్షిగా నిలిపాయి. నీ సత్య మార్గములో నేర్చుకున్న అనుభవమే పరిమళింపచేసి సాక్షిగా నిలిపాయి. కలత చందక నిలిపినది నీ దివ్య దర్శనమే. గమ్యము చేరే శక్తితో నన్ను నింపి నూతన కృపనిచ్చెను. కలత చందక నిలిపినది నీ దివ్య గమ్యము చేరే శక్తితో నన్ను నింపి నూతన కృపనిచ్చెను. ఆరాధ్యుడా అభిషేక్తుడా ఆరాధన నీకే. నా యేసయ్య స్తుతి పాత్రుడా ఆరాధన నీకే. ఆరాధ్యుడా అభిషేక్తుడా ఆరాధన నీకే. నా యేసయ్య స్తుతి పాత్రుడా ఆరాధన నీకే, ఆరాధన నీకే. కృపాక్షేమము నీ శాశ్వత జీవము, నా జీవిత కాలమంతయు నీవు దయచేయువాడవు. మహోన్నతమైన నీ ఉపకారములు తలంచుచు అనుక్షణము పరవశించరా. నీ కృపలోనే పరవశించనా, నీ కృపలోనే పరవశించనా. నా ప్రాణ ప్రియుడా నన్నేలు మహారాజా, నా హృది నీ కొరకు పాదిల పరచితిని. నా ప్రాణ ప్రియుడా నన్నేలు మహారాజా, నా హృది నీ కొరకు పాదిల పరచితిని. ఘోర శబ్దము వినగా నా బ్రతుకులు కలలు పండుగ. అవధులు లేని ఆనందముతో నీ కౌగిలినే చేరరా. ఘోర శబ్దము వినగా నా బ్రతుకులు కలలు. అవధులు లేని ఆనందముతో నీ కౌగిలినే చేరనా. ఆరాధ్యుడా అభిషేక్తుడా ఆరాధన నీకే. ప్రాణేశ్వర నా యేసయ్య ఆరాధన నీకే. ఆరాధ్యుడా అభిషేక్తుడా ఆరాధన నీకే. ప్రాణేశ్వర నా యేసయ్య ఆరాధన నీకే, ఆరాధన నీకే. కృపాక్షేమము నీ శాశ్వత జీవము, నా జీవిత కాలమంతయు నీవు దయచేయువాడవు. మహోన్నతమైన నీ ఉపకారములు అనుక్షణం పరవశించనా. నీ కృపలోనే పరవశించనా, నీ కృపలోనే పరవశించనా. కృపాక్షేమము నీ శాశ్వత జీవము, నా జీవిత కాలమంతయు నీవు దయచేయువాడవు. మహోన్నతమైన నీ ఉపకారములు అనుక్షణము పరవశించనా. నీ కృపలోనే
పరవశించనా నీ కృపలోనే పరవశించనా. హల్లెలూయా. కొన్ని పాటలు పాడుకుని ప్రభు నామాన్ని మహింపర్దాం. ప్రైజ్ ది లార్డ్. మరొక పాట పాడుకుని ప్రభు నామాన్ని మహింపర్దాం. అందరికి వచ్చినటువంటి పాట ఇది. గాలి సముద్రపు అలలకు నేను కొట్టబడి నెట్టబడి ఉండినప్పుడు, గాలి సముద్రపు అలలకు నేను కొట్టబడి నెట్టబడి ఉండినప్పుడు, ఆదరించెను నీ వాక్యము, ఆదరించెను నీ హస్తము, ఆదరించెను నీ వాక్యము, లేవనెత్తెను నీ హస్తము. హల్లెలూయా 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 హల్లెలూయా. శ్రమలలో నీవు నాకు తోడయుంటివి, మొర్ర పెట్టగా నా మొర్ర వింటివి. శ్రమలలో నీవు నాకు తోడయుంటివి, మొర్ర పెట్టగా నా మొర్ర వింటివి. ఆదుకొంటివి నన్నాదుకొంటివి, నీ కృపలో నన్ను దాచితివి. ఆదుకొంటివి నన్నాదుకొంటివి, నీ కృపలో నన్ను దాచితివి. హల్లెలూయా 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 హల్లెలూయా. వ్యాధులలో నిన్ను వేడుకునగా, బాధలలో నిన్ను ఆశ్రయించగా, వ్యాధులలో నిన్ను వేడుకొనగా, బాధలలో నిన్ను ఆశ్రయించగా, చూపితివి నీ మహిమా, కొనియాడెదను ప్రభు యేసు. చూపితివి నీ మహిమా, కొనియాడెదను ప్రియ యేసు. ఆమేన్. హల్లెలూయా 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 హల్లెలూయా. గాలి సముద్రపు అలలకు నేను కొట్టబడి నెట్టబడి ఉండినప్పుడు, గాలి సముద్రపు అలలకు నేను కొట్టబడి నెట్టబడి ఉండినప్పుడు, ఆదరించెను నీ వాక్యము, లేవనెత్తెను నీ హస్తము, ఆదరించెను నీ వాక్యము, లేవనెత్తెను నీ హస్తము. హల్లెలూయా 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 హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. సన్నిధిలో హృదయపూర్వకంగా ఆరాధన చేద్దాం. ఈ సమయంలో ప్రభు మనతో ఉండి ఆయన తన దాసుని నిలబెట్టుకుని వాడుకున్నట్లుగా
మనలో తేటగా సూటిగా సంఘ వాగ్దానాల ద్వారా ప్రభు మాట్లాడినట్లుగా ప్రభు సన్నిధిలో మనస్ఫూర్తిగా ఎవరు కూడా మౌనం ఉండకుండా సమయంలో చేతులు పైకెత్తి ఆకాశం వైపు మన చేతులు చాపి హృదయపూర్వకంగా మనస్ఫూర్తిగా దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా హల్లెలూయా. దేవా నీకు వందనాలంటూ మనసారా స్తుతిద్దాం. మనసారా దేవునికి స్తోత్రాలు అనిపిద్దాం. ఇచ్చుడకు దేవుడు సమాధానానికి అధిపతి అయిన దేవుడు మన ద్వారా మహిమ పొందినట్లుగా మనం చేస్తున్న స్తుతి ఆరాధన ద్వారా ఆయన గర్పరచబడి మన జీవితంలో ఉన్న ప్రతికూలమైన ప్రతి సంగతులను ఆయన విడిపించినట్లుగా ఎవరు తెలిసి బిగ్గరగా దేవుని సన్నిధిలో స్తోత్రాలు చెల్లిద్దామా. మనసారా నిండు మనసుతో నిండు హృదయంతో ప్రభుని స్తుతిద్దాం, ప్రభుని కొనియాడదాం. హల్లెలూయా 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 హల్లెలూయా. దేవానికే వందనాలు 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 వందనాలు. స్తుతిద్దాం మనసారా. హల్లెలూయా. మన రక్షించిన దేవుని స్తుతిస్తున్నాం, మనం పిలుచుకున్నటువంటి దేవుని స్తుతిస్తున్నాం, మనల్ని స్వస్థపరిచిన దేవుని స్తుతిస్తున్నాం, మన రక్షించినటువంటి దేవుని స్తుతిస్తున్నాం, మన కొరకు స్థలం స్థితపరిచి మరి తిరిగి రాలైనటువంటి దేవుని స్తుతిస్తున్నాం. హల్లెలూయా. యోధా గోత్రపు సింహమైన దేవుని స్తుతిస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్, 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 ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. దేవానికే వందనాలు 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 వందనాలు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. స్తుతిద్దాం మనసారా, స్తుతులు చెల్లిద్దాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆరాధనా ఆరాధనా దేవనీకు ఆరాధనా 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 దేవనీకు ఆరాధనా 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 దేవనీకు ఆరాధనా దేవనీకు ఆరాధనా 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 దేవనీకు. అందరూ కలిసి దేవనీకు ఆరాధనా. సింహాసన ఆసీనుడా సీయోనులో తేజోమయా. సింహాసన ఆసీనుడా సీయోనులో తేజోమయా. అర్పిల్తును నైవేద్యమై అర్పిల్తును నైవేద్యమై నా హృదయము నీకోసమే నా హృదయము నీకోసమే. ఆరాధనా వినబే ఆరాధనా దేవ ఆరాధనా దేవనీకు ఆరాధనా 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 దేవనీకు ఆరాధనా దేవనీకు ఆరాధనా. పరిశుద్ధుడు 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 అది పూజింపగా. పరిశుద్ధుడు అవేనవే పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని పూజింపగా. స్తుతి పాత్రుడా శ్రీమంతుడా స్తుతి పాత్రుడా శ్రీమంతుడా నీ మహిమను నే పాడనా నీ మహిమను నే పాడనా.
పాడదాం. ఆరాధన దేవా నీకు ఆరాధన, దేవా నీకు ఆరాధన, ఆరాధన 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 దేవా నీకు ఆరాధన, దేవా నీకు ఆరాధన, ఆరాధన ఆరాధన దేవా నీకు అభిషేకుడా స్తోత్రార్హుడా దావీదు వంశపు వీరుడా, అభిషేకుడా స్తోత్రార్హుడా దావీదు వంశపు వీరుడా, అభిషేకము నాకు సగునా, అభిషేకము నాకు సగుమా, నీ ఆత్మతో నన్ను నింపుమా, నీ ఆత్మతో నన్ను నింపుము. ఆరాధన వినమే ఆరాధన దేవా, ఆత్మతో పాడదాం. దేవా నీకు ఆరాధన, ఆరాధన 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 దేవా నీకు ఆరాధన, దేవా నీకు ఆరాధన, ఆరాధన వినమే ఆరాధన దేవా నీకు ఆరాధన, దేవా నీకు ఆరాధన, ఆరాధన వినమే ఆరాధన దేవా నీకు ఆరాధన, ఆరాధన 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 దేవా నీకు ఆరాధన, దేవా నీకు ఆరాధన, ఆరాధన. Thank you, Lord. ఆరాధన. Thank you, Jesus. దేవా నీకు ఆత్మతో పాడదాం. దేవా నీకు ఆరాధన, ఆరాధన 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 దేవా నీకు ఆరాధన, 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 ఆరాధన ఆరాధన దేవా నీకు ఆరాధన, దేవా ఆరాధన. Thank you, Jesus. దేవా నీకు ఆరాధన, దేవా నీకు ఆరాధన, దేవా నీ ఆమేనరే. హల్లెలూయా. Praise the Lord. Hallelujah. Hallelujah. స్తోత్రం. Praise the Lord. రిభసర ఖలార మందర రభసి రివందర ఖులాల రభసర ఖందర రభసి. Hallelujah. Hallelujah. Praise the Lord. 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 స్తుతించు గట్టిగా. స్వరమెత్తి ఆరాధించు. Hallelujah. 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 దేవా నీకే మహిమ నాయనా, నీకే ఘనత నాయనా. Hallelujah. Hallelujah.
స్తోత్రం 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 స్తోత్రం. ఆరాధన ఆరాధన. yes Lord. దేవ నీకు ఆరాధన ఆరాధన ఆరాధన. రెండు చేతులు పైకెత్తి మనసారా దేవ నీకు ఆరాధన. అభిషక్తుడా స్తోత్రార్హుడా దావీదు వంశపు వీరుడా. అభిషక్తుడా స్తోత్రార్హుడా దావీదు వంశపు వీరుడా. అభిషేకము నాకు సగుమా అభిషేకము నాకు సగుమా. నీ ఆత్మతో నన్ను నింపుము నీ ఆత్మతో నన్ను నింపుము. మనసారా పడదాం. ఆరాధన. రెండు చేతులు పైకి. ఆరాధన దేవ నీకు ఆరాధన ఆరాధన. థ్యాంక్ యూ జీసస్. ఆరాధన దేవ నీకు ఆరాధన 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 ఆరాధన. దేవ నీకు ఆరాధన దేవ నీకు ఆరాధన ఆరాధన. థ్యాంక్ యూ లార్డ్. ఆరాధన దేవ నీకు ఆరాధన దేవ నీకు ఆరాధన. సింహాసన ఆసీనుడా సియోనులో తేజోమయా. సింహాసన ఆసీనుడా సియోనులో తేజోమయా. అర్పితును నైవేద్యమై అర్పితును నైవేద్యమై నా హృదయము నీకోసమే నా హృదయము నీకోసమే. వేరొకటేది లేదా. నా హృదయాన్ని అర్పిస్తున్నాను ఆయన. నా మనసునికి సమర్పిస్తున్నాను దేవా. హల్లెలూయా. దేవా నీకు ఆరాధన దేవా నీకు ఆరాధన. థ్యాంక్ యూ లార్డ్. పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యలో ఆడుచున్నాడు. సరాతలతో కెరూబులతో నిత్యము కొని ఆడబడుచున్న దేవుడు. సియోనులో ఆసీనుడుగా ఉన్న దేవుడు. చూస్తున్న దేవుడు. నీ ఆరాధన చూస్తున్నాడు. నీ స్థితిగతులు చూస్తున్నాడు. నీ పరిస్థితుల్లో ఉన్నా
ఆ పరిస్థితులు 2020 వరకు మాత్రమే. 2021వ సంవత్సరం నీ పరిస్థితులు మార్చగలిగిన దేవుని మీద నీ హృదయ వాంఛలను ఉంచగలిగితే, నీ హృదయం ఆయన మీద ఆనుకునేటట్లుగా చేయగలిగితే, ఈ ఆరాధనలో నువ్వు కోరుకున్నవని దేవుడు నీ జీవితంలో నెరవేర్పుగా ఆయన చేయబోతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. నమ్మినట్లయితే గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామమున ప్రైజ్ ది లార్డ్. దేవా నీకే మహిమ, నీకే మహిమ నాయన. నీ బిడ్డలు ప్రభు ఆరాధించుండగా, ఆరాధనలో నిన్ను వేడుకుని ఉండగా, ప్రభా వారు కావలసిన ఈవులు, రావలసిన కార్యాలు, జరగవలసిన మేలులు 2021లో జరిగించండి, నెరవేర్చండి నాయన. ఈ బిడ్డలు ప్రభాని నామానికి ఘనకరంగా ఉండడానికి, నామానికి కీర్తికరంగా ఉండడానికి, ఈ నామం మహిమకరముగా మారడానికి ప్రభు హృదయ వాంఛను తీర్చండి. ఈ ఆరాధనంతా అంగీకరించండి. ప్రభా విడుదలివ్వండి, కార్యం జరిగించండి. స్తోత్రం, స్తోత్రం. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, నిత్యము ప్రధాన దూతలతో పొగడబడుచున్న యేసయ్య, ఈ ఉన్నతమైన నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. సమయంలో నాయన యథార్థంగా హృదయపూర్వకంగా చేసిన ప్రతి హృదయాన్ని ప్రభు మీరు అంగీకరించండి. ప్రభు ఆశీర్వదించండి. ప్రత్యేకంగా హృదయ వాంఛలు తీర్చండి. ప్రత్యేకంగా ఆరాధన ప్రభు మీకు మాత్రమే చెల్లునుగాక. ప్రభు మమ్మల్ని మేము తగ్గించుకుంటూ నీ నామాన్ని ఆకాశం మట్టుకు హెచ్చిస్తూ అతి త్వరలో మేఘాల మీద రాబోచున్న నజరేయుడైనటువంటి యేసుక్రీస్తు నామంలో ప్రార్థన చేసి ఆరాధన మీకు సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రార్థన వాక్యం కొరకు. పరిశుద్ధుడైన దేవా నీకు వందనాలు. ఇంతవరకు పాటల్లో, ఆరాధనలోను, కీర్తన భాగంలోనూ మీరుండి నడిపించారు. ఈ సమయం ముందు ప్రభా ఈ అభివృద్ధి క్రమం గురించి నూతన సంవత్సరము 2వ ఆదివారమున ప్రభా ప్రకటించడం జరిగింది. ఈ బిడ్డలు విన్నారు. దాని గురించి ఒక బాధ్యత కలిగి, భారం కలిగి ప్రార్థించే సంఘముగా మీ బిడ్డలను నిలబెట్టండి. అలాగే సాక్ష్యం ఇచ్చినప్పుడు కానీ, అవసరాలు చెప్తున్నప్పుడు కానీ వాటిని మరవకుండా, విడిచిపెట్టకుండా వాటి కొరకు కొంచెం భారం కలిగి ప్రార్థించే బిడ్డలుగా మమ్మల్ని నిలబెట్టండి. ఈ సమయం అందున ఆయన తండ్రి నీదైన దాసుని ఈ పక్షంగా నేను నిలబడుతున్నాను. మట్టివాడిని మట్టివాడిని ప్రభువా మీరు అభిషేకించండి. ప్రభువా మీ బిడ్డలతో, ఈ సంఘముతో మీరు మాట్లాడండి. ప్రభు వినగలిగిన చెవులు, గ్రహించగలిగిన మనస్సు మా అందరికీ దయచేయమని సమస్త ఘనత మహిమ నీకే చెల్లిస్తూ యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మంచిది. అలాగే చూస్తున్నటువంటి వారికి, వింటున్నటువంటి వారికి మరొకసారి రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభవందనాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే దేవుడు మరొక వారాన్ని ప్రభు మనకి అనుగ్రహించాడు. అతని బట్టి ప్రభు సన్నిధిలో మనం కూడుకునడం దేవుని చిత్తం, దేవుని ప్రణాళిక ఉంది. ఆలస్యం లేకుండా దేవుని వాక్యంలోనికి వెళదాము. ప్రభు సన్నిధిలో దేవుడు మనకిచ్చిన 2021వ సంవత్సరపు సంఘ వాగ్దానం గురించి మనం మాట్లాడుకుంటున్నాం. చదువుదాం. ఇర్మియా గ్రంథము 15వ అధ్యాయము 20వ వచనాన్ని జ్ఞాపకం చేసుకుని వాక్యంలోనికి వెళదాం. ఆ మాటలు, నిన్ను రక్షించుటకును, నిన్ను విడిపించుటకును నేను నీకు తోడై ఉన్నాను. హల్లెలూయా. అర్థమవుతుందండి? ఇది సంఘ వాగ్దానం. నిన్ను రక్షించుటకు యేసుక్రీస్తు ప్రభుకి దాదాపుగా 400 చిల్లర పేర్లు ఉన్నట్లుగా నేను పోయిన వారం మీకు చెప్పాను. బలవంతుడని, నీతి సూర్యుడని, సమాధానానికి కర్తని, ఇమానుయేలని, రాజని, మనిషి కుమారుడని, ఇలాగా పేర్లు చెప్పాను. దానిలో ఒక పేరు రక్షకుడు. యేసు. యేసు అంటే రక్షకుడు. రక్షించడానికి ఈయనలో ఉన్నటువంటి మంచి క్వాలిటీస్ ఏమున్నాయి అని మనం నేర్చుకుంటూ ఉన్నాం.
రక్షించడానికి, రక్షించేవాడికి ఉండవలసినటువంటి గుణ లక్షణాలు: పరిశుద్ధుడై ఉండాలి, నీతిమంతుడై ఉండాలి, అధికారము కలిగిన వాడై ఉండాలి. ఇవన్నీ ఆయన స్వభావానికి చెందినటువంటి విషయాలు. ఆయన పరిశుద్ధతకు చెందినటువంటి విషయాలు కనుక మనం జ్ఞాపకం చేసుకుంటే, రక్షకుడు దేన్ని రక్షించడానికి వచ్చాడు, దేన్ని ఉద్ధరించడానికి వచ్చాడు అంటే, పాపములో ఉన్నటువంటి వారిని విడిపించడానికి, రక్షించడానికి వచ్చాడని మనం నేర్చుకుంటున్నాం. హల్లెలూయా. పాపము రెండు రకాలు. పాపము రెండు రకాలు. నేను వాక్యంలోకి వెళ్లకుండానే జనరల్ గా లేకపోతే ఉపోద్ఘాతంగా చెప్పడం జరిగింది పోయిన వారం అంతా, అంతేనండి. హల్లెలూయా. అయితే రెండు రకాలు. ఒకటి జన్మ పాపం. అది చూపులో, మాటలో, ప్రవర్తనలో, స్వభావాలలో అది మిళితమైపోయినటువంటి పాపం. అది దేన్ని కతిపినా దానిలో పాపం ఉంది, ఏ జంతువుని కతిపినా. అందుకనే దావీదు అంటాడు, చదవద్దు, కీర్తన 51:5 నేను, నా తల్లి పాపముతోనే నన్ను కన్నది, పాపములోనే నేను పుట్టిన వాడను అని అంటాడు. హల్లెలూయా. కనుక ఈ రెండు రకాలైన పాపాలు, ఒకటి జనరల్ గా స్వార్థగా చెప్పడం జరిగింది, జన్మ పాపం. రెండవది కర్మ పాపం, సంఘానికి వర్తిస్తుంది. యేసయ్య వాక్యమిని, వాక్యంలో కట్టబడుతూ, ప్రార్థన చేస్తూ, అన్ని తెలుసుకుని కూడా మనం మారకపోతే ఈ 2021లో మనం కర్మ పాపంలో చిక్కుబడిన వారుగా ఉన్నాము. హల్లెలూయా. అంతేనండి. చిక్కబడిన వారుగా, దానిలో మగ్గిపోతున్న వారుగా ఉన్నాం. పాపం అంటే ఏమిటి? జన్మ పాపం, జన్మ పాపం ఏమో చూపులోను, ప్రవర్తనలోను, మాటల్లోను, స్వభావాల్లోను, నడుకలోను అది ఉండిపోయేది. అది ఎక్కడి నుండి సంక్రమించింది అంటే, ఆదాము నుండి ఈ రోజు మానవ జాతి జీవిస్తున్న ఈ రోజు వరకు అది వెంటాడుతూనే ఉంది. రెండవది ఏమిటంటే, సంఘానికి వర్తించేది కర్మ పాపం. అది ఎలా ఉంటుందంటే, ప్రార్థన చేయకపోయినా పాపం. 7 రకాల పాపం. సకల దుర్నీతి పాపం. మేలైనది చెయ్యి ఎరిగి కూడా చేయకపోతే పాపం. ఆజ్ఞ అతిక్రమించటం పాపం. విశ్వాసం కాని దాన్ని అంటే అవిశ్వాసంతో దేవుని వెంబడించటం, దేవుని వాక్యం వినటం, దేవుని వాక్యంతో కట్టబడటం అది పాపమే. అంటే వాక్యానికి విరుద్ధంగా జీవించటం, విశ్వాసం కానిది ఏదైతే ఉందో మన హృదయంలో, అది పాపముగా పరిగణించబడుతుంది వాక్యానుసారంగా. 7వది ప్రార్థన చేయకపోవటం పాపం. కోపపడటం కూడా పాపమే. హల్లెలూయా. ఇవన్నీ కూడా ఆత్మీయ జీవితంలో మనం పడవేసి దేవుని రాజ్యానికి, దేవుని చిత్తానికి దూరంగా మనల్ని తీసుకువచ్చాయి. హల్లెలూయా. ఇకనైనను మనం మేలుకొని పాపముతో పొర్లాడక, పాపమును మనం జయించేవారిగా, సులువుగా చిక్కులు పెట్టు పాపము నుండి మనం పోరాడాలి. ఎలా పోరాడాలి? రక్తము కారునట్లుగా మనం ప్రాణాన్ని పణంగా పెట్టి, ఆయన మన కొరకు, మన పాపాల కొరకు ఆయన ప్రాణాన్ని పణంగా పెడితే, మన ఆత్మీయ జీవితంలో దేవుని వాక్యం నుండి మనల్ని తీసి పడవేసేది, ఆత్మీయంగా ఎదగకుండా చేసేటువంటి పాప సంబంధమైన, స్వభావ సిద్ధమైన పాపపు క్రియలతో అపవాది మనల్ని వాడుకుంటున్నటువంటి చిన్న చిన్న విషయాలు. హల్లెలూయా. చిన్న చిన్న విషయాలు ఏమిటంటే, పాపంలో పడివేసేవి. పోయిన సారి చెప్పాను, మనం అవి చూస్తే పాపమా? ఏవి? టీవీలు, సినిమాలు, ఇలాంటివన్నీ పాపమా అంటే పాపమే. దావీదు అంటాడు, ప్రభువా
నేను దుష్ట కార్యాలు చూడకుండా నా చూపుని నీవు మళ్ళించు, లేకపోతే తప్పించు అని అంటాడు. హల్లెలూయా. అంతేనా కాదా? ఇవన్నీ కూడా క్రైస్తవులుగా ఎదుగుచున్న మన జీవితాల్లో మనం పడవేసేటువంటి పాపం. కనుక యేసుక్రీస్తు ప్రభుని దొంగ అంటాడు, ప్రభువా యేసు, నీవు నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకున్నాను. యేసు అనే ఒక మాట అనగానే ఆయన జన్మ పాపములు, కర్మ పాపములు అన్నింటిని కూడా సిలువలో యేసయ్య కడిగి వేసి ఆయనతో పాటు పరదేశంలోనికి దొంగను తీసుకువెళ్ళినట్టుగా మనం చూస్తాం. ఎందుకు దొంగ రక్షించబడ్డాడు? ఎందుకు దొంగ ఆయన పాపాలు క్షమించబడి అంటే యేసు అనేటువంటి రక్షకుని ఎదిగాడు కనుక. హల్లెలూయా. కనుక ఈ రెండు కూడా మన జీవితాల్లో ఏమంటే తాత్కాలికమైన రక్షణ ఉంది, అశాశ్వతమైనటువంటి రక్షణ ఉంది. తాత్కాలికమైన రక్షణ ఏమిటో నేను చెప్పాను. సాధారణంగా మనుషుని యొక్క నైజంతో, మనుషుని యొక్క ప్రేమతో, మనుషుని యొక్క సహాయంతో వచ్చేటువంటి రక్షణ వేరు. రెండవది శాశ్వతమైనటువంటిది. నీ ప్రాణము, ఆత్మ కూడా నరకములోనికి వెళ్లకుండా ఆపివేసేది, లేకపోతే తప్పించేది. అది శాశ్వతమైనటువంటి రక్షణ. హల్లెలూయా. సరే, మంచిది. కనుక ఈ రక్షణ విషయంలో మనం ఈ రెండు పాపాలను కూడా యేసుక్రీస్తు రక్తము చేత ఆయన కడుగుతున్నాను, లేదా కడిగి వేస్తాను అని అంటాడు. ఎక్కడుంటది మాట? మొదటిది యోహాను పత్రిక 1వ అధ్యాయము చదివితే 1వ అధ్యాయం 9వ వచనంలో ఒక మాట చదువుదాం. మన పాపములను ఏం చేయాలంట? ఇది సంఘానికి వర్తిస్తున్నటువంటి వాడు మాట. మన పాపములను మనం ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడును. ఆయన మన పాపములను ఏం చేస్తాడంటండి? క్షమించి రక్షిస్తాడు. ఇప్పుడు వరకు 2020వ సంవత్సరం వరకు చేసిన అపరాధములు, పాపములు అవి ఏవైనా గాని వివరించుకోకుండా మనకు తెలుసు ఎక్కడ పడిపోయామో, ఎక్కడ తప్పిపోయామో. ప్రభు నేను దానిలో పడిపోయాను, ప్రభు నేను దానిలో నిమగ్నం అయిపోయాను అని నీ ఒప్పుకుంటే, హల్లెలూయా, ఒప్పుకొని నీ ఎడల ఆయన నమ్మదగిన వాడంట. మనకు నమ్మకం లేదు, మనం నమ్మకమైన వారం కాదు, కానీ ఆయన నమ్మదగిన వాడు. ఎందుకు నమ్మదగిన వాడంటే నువ్వు ఒప్పుకుంటే ఆయన నమ్మదగిన వాడు. ఖచ్చితంగా మన పాపములు, మన అపరాధములు ఆయన క్షమించి వేస్తాడు. హల్లెలూయా. క్షమించి ఆయన మనం రక్షిస్తాడు. ఎందుకు యేసయ్యని ఇక్కడికి పంపించింది తండ్రి అయిన దేవుడు? మరొక విషయాన్ని మీకు గుర్తు చేస్తా. యోహాను పత్రిక, మొదటి పత్రిక 4వ అధ్యాయము 9వ వచనం నుండి 10వ వచనం వరకు చక్కగా మాట్లాడతాడు. మనం ఆయన ద్వారా జీవించున్నట్లు దేవుడు తన అద్వితీయ కుమారుణ్ణి అది ఎవరు జీవించడానికి చెప్పాలి? మనం జీవించడానికి. మనం జీవించాలంటే, మనం నిత్యము బ్రతకాలి అంటే, నిత్య రక్షణలోనికి మనం వెళ్ళాలి అంటే, ఆ రక్షకుడైనటువంటి ఆయన్ని మనం చూడాలంటే, మన నిత్య రక్షణను మనం కాపాడుకోవాలి అంటే ఏం చేయాలంట? మనం ఏం కలిగి ఉండాలంట? మన పాపములను మనం, అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకుని విడిచిపెట్టువాడు ఏం పొందుతాడంటండి? కనికరం. కనికరం పొందుతాడంటే కనికరం కలిగిన దేవుని దగ్గరికి వెళ్తాం, కనికరం కలిగిన దేవుని స్థలంలో ఉంటాం. ఎప్పుడు ఆ దారికి ఏ మాత్రం ఆటంకం లేకుండా ఉండాలి, అక్కడ చేరాలి అంటే మొదట హృదయపూర్వకంగా రహస్యముగా చేసిన కార్యం. 2020వ సంవత్సరం అంతా 2020వ సంవత్సరం అంతా ప్రార్థన ఎన్నిసార్లు దొంగలించాం, దేవుని సన్నిధిని ఎన్నిసార్లు దొంగలించాం. హల్లెలూయా. ఎన్నిసార్లు అబద్ధాలు ఆడాము, ఎన్నిసార్లు ఆయన దుఃఖపరిచాము. ఇవన్నీ పాపాలు కాదంటారా? హల్లెలూయా. కాదంటారా?
సంఘముగా నీవు గుర్తెరగవలసిన విషయాలు ఇవి. సంఘముగా మనం మార్పు చెందవలసిన విషయాలు. పాతవి గతించు, ఇవిగో క్రొత్తవావి. క్రీస్తునందున్న వారు నూతన సృష్టి. ఎవరి యందుండాలి? పాపమునందున్నామా, క్రీస్తునందున్నామా? ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు వరకు పాపముతో పెనవేసుకున్నామేమో, కానీ ఇప్పుడు క్రీస్తుతో కూడా మనం పరలోకంలో ఉండాలి అంటే మన జీవితంలో మనం ఏం కలిగి ఉండాలంటండి? రక్షణను కాపాడుకునే వారిగా ఉండాలి. హల్లెలూయా. ఇప్పుడు ఆయన రక్షించాడు. రక్షించేటువంటి ఆ మాట మనకి వర్తిస్తుంది, కానీ ఆ రక్షణకు తగినట్టుగా మనం జీవిస్తున్నామా? హల్లెలూయా. అందుకే అపోస్తుడైన పౌలు ఒక చక్కటి మాట రాస్తాడు. మొదటి తిమోతికి రాసిన పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం. పాయింట్కి వెళ్దాం, వాక్యంలోకి వెళదాం. ఇప్పుడు 4వ అధ్యాయం 16వ వచనం. నిన్ను గూర్చి, నీ బోధను గూర్చి. ఆమె దేని గురించి జాగ్రత్త కలిగి ఉండాలి చెప్పాలి. ఈ కింద మాటలు ఏమైనా ఉంటాయి? చదవండి. వీటిలో నిలకడగా ఉండుము. నీవెలాగూ చేసిన ఎడల చేసి నిన్నును నీ బోధను వినువారిని. ఆమేన్. హల్లెలూయా. అర్థమవుతుందండి? నీ బోధ నిన్ను రక్షిస్తుంది. నువ్వు వింటున్న బోధ ద్వారా రక్షించబడాలి. హల్లెలూయా. ఒక మాట అంటారు కదా, నా మాట అంటే నువ్వు బ్రతుకుతావురా, తల్లిదండ్రులు అంటారు కదా, లేకపోతే నువ్వు చెడిపోతావు. తల్లి ఉపదేశము వినుము. కుమారుడా, నీ హృదయము నాకు ఇమ్ము, నీ స్వబుద్ధిని ఆధారము చేసుకోవద్దు అని అంట సొలొమోను. హల్లెలూయా. సరే, సబ్జెక్ట్ మారుతుంది. ఇక్కడ నీ సొంత రక్షించేశాడు ఆయన. సంఘానికి వర్తిస్తున్నటువంటి మాటలు ఇవి. ఇంతకు వరకు జనరల్ గా మనం మాట్లాడుకున్నాం. ఒక వ్యక్తి ఎలాగ రక్షించబడతాడు, ఏది ఒప్పుకుంటే రక్షణలోనికి వస్తాడు, ఏది ఒప్పుకుని విడిచిపెడితే రక్షకుడిని యేసయ్య దగ్గరికి రక్షణ సంపూర్ణంగా పొందడానికి అవకాశం కలుగుతుంది అనే విషయాలు మనం నేర్చుకున్నాం. అయితే ఇక్కడ సంఘానికి ఇదిగో అపోస్తలుడైన పౌలు తిమోతికి చెప్తున్న మాటలు ఇవి. కుమారుడా, నీ బోధ వలన నీవు వినువారును నీవును నీ బోధ వలన రక్షించుకుంటావు. హల్లెలూయా. రక్షించబడతావు. ఏంటా బోధ? బోధ రెండు రకాలు. ఎన్ని రకాలు అంటండి? 2 రకాలు. ఏంటి ఆ 2 రకాల బోధ? ఒకటి స్వస్థతలతో కట్టుబడుతున్నటువంటి బోధ. ఏ బోధ అంటండి? స్వస్థతలతో. కానీ యేసయ్య స్వస్థతలు చేయలేదా అంటే చేశాడు, కానీ దాంతో కట్టుకోమని చెప్పలా, దానిలో కట్టమని దేవుడు చెప్పలా. స్వస్థతలు అద్భుతాలు అన్ని జనులకు, స్వస్థతలు అద్భుతాలు అన్ని జనులకు ఎందుకు అంటే దేవుని ఎరగని వారికి. ఎందుకంటే ఆకర్షించబడటానికి. అబ్బా, యేసయ్య అద్భుతాలు చేస్తున్నాడు, యేసయ్యని నమ్ముకుంటే బాగుంటుందని వారికి ఇంకా సత్యం తెలియదు కనుక వారి కొరకు దేవుడు ఈ అద్భుతాలను చేశాడు. హల్లెలూయా. కానీ ఈ రోజున సంఘాలు కూడా ఏం చేస్తున్నాయి అంటే, సంఘం కూడా దేవుని బిడ్డలు అనుకున్నటువంటి వారు కూడా అద్భుతాలు వెనక వెళుతున్నారు. అద్భుతాల బోధలో ప్రైజ్ ది లార్డ్. కొంతమంది ఏమంటే బ్యాక్గ్రౌండ్, నా సంస్థ పెద్దది, నా సంస్థ గొప్పది, మేము చక్కగా పాటలు రాయగలుగుతాం, మంచి ఆరాధన ఉంది. ఏమండి, కట్టిన సంఘాలు దోసుకోమని చెప్పాడు దేవుడు? అట్లా బోధ చెప్పమన్నాడా? ప్రైజ్ ది లార్డ్. ఎక్కడ నశించిపోతున్న ఆత్మలు ఉన్నాయి. తెలంగాణలో ఎన్ని ఆత్మలు ఉన్నాయండి, ఎన్ని గ్రామాలు ఉన్నాయండి. స్వార్థ ఎరగనిటువంటి వారు ఉన్నారండి. అక్కడికి వెళ్ళండి, మీ పౌరుషాన్ని చూపించండి, మీ వాక్య చాతుర్యాన్ని చూపించండి, మీ పాటలు చూపించండి, మీ సమర్పణ చూపించండి. హల్లెలూయా.
ఎన్ని రకాలుగా ఏమండి సేవ అంటే, సంఘం అంటే, బోధ అంటే ఏంటో తెలుసా? సంఘాలలోనే బోధ వేస్తున్నారు. ఏమేస్తున్నారు? సంఘాలలోనే కాలం వేస్తున్నారు. కట్టబడిన సంఘాల్లో వేయటం కాదు, అది కాదు నిజమైనటువంటి సంఘం. అది నిజమైన సమర్పణ కాదు, అది నిజమైన సేవ కాదు. మా దగ్గర బాగుంటుందండి బోధ. మా దగ్గర మంచి అద్భుతాలు జరుగుతాయండి. ఈ అద్భుతాలు, ఈ బోధ ఏమండి యేసు ఎరగలేటువంటి ప్రాంతాలు లేవా? దైవ సేవకుడ కనులు తెరువు. దేవుడిని నీ మీద పెట్టిన భారాన్ని, దేవుడిని కలిగి ఉన్నటువంటి నీ పట్ల హృదయ వాంఛల్ని గుర్తెరుగు. ప్రైజ్ ది లార్డ్. కనుక దేవుని సన్నిధిలో మనం గుర్తెరగవలసిన విషయాలు ఏమిటంటే 2 బోధలు. ఒకటి స్వస్థతల బోధ. స్వస్థత బోధ. ఈ స్వస్థత బోధ ఏంటంటే నీకు స్వస్థత కలగజేస్తుంది కానీ నిన్ను రక్షించడానికి అవకాశము లేదు. ఏ రక్షణ? తాత్కాలికమైన రక్షణ అయితే వస్తుంది ఈ బోధ ద్వారా. తాత్కాలికమైనటువంటి విడుదలైతే వస్తుంది ఈ బోధ ద్వారా. తాత్కాలికమైనటువంటి అద్భుతాలు జరుగుతాయి ఈ బోధ ద్వారా. దేవుణ్ణి కోరుకునే వాళ్ళు కూడా ఉన్నారు. అయ్యా, నాకు స్వస్థపరిచే వరం ఇవి నాయన, సంఘాన్ని కట్టాలి. ప్రవచించే వరం ఇవి నాయన, సంఘాన్ని కట్టాలి అని కోరుకుంటున్నారు. దేవుడు పక్షపాతి కాడు కనుక ఇచ్చేస్తున్నాడు. స్వస్థతలో ద్వారా సంఘాన్ని కట్టి వాక్యంలో నిలబెట్టలేక స్వస్థతల బోధలు ఎక్కువైపోతున్నాయి. మా దగ్గర నూనె కొంటే స్వస్థతలు జరుగుతాయి, మా దగ్గర ఖర్చీపులు కొంటే స్వస్థతలు జరుగుతాయి. ఒక్కసారి మా మందిరానికి వస్తే మీ మార్పు పోతాయి, కష్టాలన్నీ పోతాయి. మీ పాస్టర్ గారికి ప్రార్థన చేయట్లేదు, మీరు స్వస్థతలు జరగట్లేదు. ఒక్కసారి వచ్చి చూడండి. ఒక్కసారి వచ్చి చూస్తే అతను నరకంకి వెళ్తాను, మనం నరకంకి వెళ్తాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఒక్కసారి వచ్చి చూడటం ఏ సైన్ చూడమంటలేదు. ఒక్కసారి ఖచ్చితంగా నీ కన్నీరు విడిచి ప్రార్థన చేసి నీ వాక్యాలు, ఆయన వాక్యాలు పట్టుకుని ప్రార్థన చేయి అని చెప్పటం పక్కన పెట్టేసి మా మందిరానికి ఒక్కసారి వస్తే ఆ రోజు నుండి నీకు అద్భుతాలు ప్రారంభం అయిపోతాయి. ప్రైజ్ ది లార్డ్. నేను అంటున్నాను, ఇది తాత్కాలికంగా విడుదలిస్తుంది కానీ శాశ్వతమైన రక్షణ ఈ బోధ నీ జీవితంలో కలగదు. హల్లెలూయా. కనుక ఎలా కట్టబడుతున్నావు? నీ రక్షణ ఏమిటి? నీ రక్షణ ఎలా కాపాడుకుంటున్నావు? ప్రైజ్ ది లార్డ్. నేను అంటున్నా, 100కి 90 మంది ఇదే బోధలో కట్టబడుతున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. నేను అసలు ఈ సంవత్సరం వాగ్దానాలు కూడా పెట్టొద్దు అనుకున్నాను. కారణం ఏంటంటే సంఘం మారిపోద్ది. సంఘానికి ఎక్కడ వాగ్దానాలు ఎక్కడ ఇస్తారో అక్కడికి వెళ్ళిపోతారు. ప్రైజ్ ది లార్డ్. ఈ బైబిల్లో ఉన్నాయండి వాగ్దానాలు కాదండి. ప్రైజ్ ది లార్డ్. అందుకే నేను అంటున్నాను, దేవుని వాక్యంలో నువ్వు ఎలా కట్టబడుతున్నావు? నీ రక్షణ ఎలా ఉంది? ఇక్కడ 2 రకాల బోధలు. ఏ బోధలో కట్టబడుతున్నావు? ఏమంటే తాత్కాలికమైన రక్షణ స్వస్థత బోధల్లోన, అశాశ్వతమైనటువంటి వాక్యములోన నీ రక్షణ? హల్లెలూయా. అర్థమవుతుందండి? ఇక రెండవ బోధ ఏంటంటే వాక్యము ద్వారా మనం నిలుస్తున్నాం. వాక్యం ద్వారా మనం నిలవాలి. అది నిజమైన రక్షణ. నిజమైన రక్షణలోనికి నిన్ను నడిపిస్తుంది. నిజమైన రక్షణలో నడిపిస్తున్న దేవుడు ఆయన రాజ్యము చేరేంత వరకు నీ రక్షణ నీ దగ్గరే ఉండిపోతుంది. హల్లెలూయా. ఎలా కట్టుకుంటే? స్వస్థత బోధలో కాదు, వాక్యపు బోధలో మనం కట్టబడితే ఇక చెక్కు చెదరం. అందుకే ఒక మాట అంటాడు అపోస్తలుడైన పౌలు. చదువుదాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2:12. 2వ అధ్యాయం ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 12. కాగా నా ప్రియులారా, మీరెల్లప్పుడూ ఏం చేయాలంటండి? విధేయులైనట్టు ప్రకారము నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే కాక మరి ఎక్కువగా నేను మీతో లేనప్పుడు ఈ కాలమందును భయముతోను వణుకుతోను
ఏం చేయాలంటండి? మీ స్వంత రక్షణను కొనసాగించాలి. హల్లెలూయా. ఎప్పుడు? బాధలోను, కష్టంలోను, స్వస్థత లేనప్పుడు, స్వస్థత ఉన్నప్పుడు, ఆశీర్వాదం లేనప్పుడు, ఆశీర్వాదం ఉన్నప్పుడు, సంతోషం ఉన్నప్పుడు, సంతోషం లేనప్పుడు కూడా నీ రక్షణ ఏమై ఉండాలి? ఏమై ఉండాలి? ఆగిపోకూడదు. కొంతమందికి ఆగిపోతాయి. స్వస్థతలు ఆగిపోతే, స్వస్థతలు జరగకపోతే ఏమైపోద్ది అంటండి? రక్షణ ఆగిపోద్ది. రక్షణలో ముందుకు వెళ్ళలేరు. ప్రైజ్ ది లార్డ్. అందుకే అపోస్తలుని పౌలు, నేను మీ మధ్యలో లేనప్పుడు, ఉన్నప్పుడైనా నన్ను చూసి కాదు, లోకాన్ని చూసి కాదు, సంఘాన్ని చూసి కాదు, సేవకులను చూసి కాదు, దేవుడు నీకు ఇచ్చిన రక్షణను బట్టి, దేవుడు నీకు చూపించిన ఆ రక్షణ సంకల్పాన్ని బట్టి పరలోకం చేరే వరకు మన బోధలో మనం ఏమై ఉండాలంటండి? స్థిరులమై అది సొంత రక్షణ, లేకపోతే అది శాశ్వతమైన రక్షణ. హల్లెలూయా. అది జీవితకాలముని నిలబెట్టే రక్షణ. కష్టాలు వచ్చినప్పుడు తొలగిపోయేది రక్షణ కాదు. శ్రమ కలిగినప్పుడు దేవుణ్ణి పక్కన పెట్టేది రక్షణ కాదు. అద్భుతాల కొరకు యేసుని వెంబడించేది రక్షణ కాదు. హల్లెలూయా. దేవుడు చూస్తున్నప్పుడు, లేదా సేవకుడు చూస్తున్నప్పుడు, సంఘం చూస్తున్నప్పుడు ఏదో ఆత్మీయతగా నటించటం కాదు రక్షణ. ఇక్కడ అదే మాట్లాడుతున్నాడు. నీ సొంత రక్షణ అంటే ఏమిటి? నేను మీ అందును ఉన్నప్పుడును, మేము లేనప్పుడును కూడా నీవు మొదటి స్థితిలో ఎలా రక్షించబడ్డావో, ఎలాగ ఆత్మీయతలు ఎదుగుతున్నావో, ఎలాగ వాక్యంలో కట్టబడుతున్నావో, ఎలాగ వాక్యం నీతో మాట్లాడిందో, ఎలాగ నువ్వు తీర్మానం చేసుకున్నావో, ఆ తీర్మానాన్ని బట్టి, ఆ తీర్మానం ప్రకారముగా కష్టమైన, శ్రమైన, దుఃఖమైన, వేదనైన, నిట్టూర్పైన నీ రక్షణ ఎక్కడ ఆగిపోనే అది కొనసాగుతూనే ఉండాలి. హల్లెలూయా. ఇది వాక్యానుసారమైన బోధ. ఆ మాట చదువుదా మరొకసారి. కాగా నా ప్రియులారా, ప్రేమతో చెప్తున్నాడు సంఘానికి మాటలు. మీరు ఎల్లప్పుడూ ఏం చేయాలంటండి? విధేయులై ఉండాలి. దేవుని వాక్యానికి విధేయులై ఉండాలి. దేవుడు నీకు ఇచ్చిన రక్షణకి విధేయులై ఉండాలి. నీకు కలిగిన విశ్వాసానికి విధేయులై ఉండాలి. అద్భుతాలు జరిగినా, జరగకపోయినా, స్వస్థతలు నీ జీవితంలో కనుమరుగైపోయినా, నీకు వచ్చిన రోగం తొలగిపోయినా, కానీ దేవుడు నీకు ఇచ్చిన రక్షణ అది చాలా అమూల్యమైంది. దేవుడు నిన్ను సంకల్పించి ఈ ప్రపంచంలో ఉన్న వారందరినీ విడిచిపెట్టి దేవుడు నీకు రక్షణ ఎందుకు ఇచ్చాడంటే నువ్వు ఆయనకి కావాలి కనుక. మధ్యలో ఆగిపోవటం కాదు. స్వస్థత జరగలేదని, మేలు జరగలేదని, కార్యాలు జరగలేదని, కార్యాలు నెరవేర్చబడలేదని నువ్వు విడిచిపెట్టడానికి కాదు ప్రభు నిన్ను పిలిచింది. ప్రభు నిన్ను ఎన్నుకున్నది ఆయన రాజ్యానికి. దేవుడికి ఇచ్చిన ఆ రక్షణ మధ్యలో ఆగిపోవడానికి కాదు, స్వస్థతల కొరకు కట్టుకోవడానికి కాదు, వాక్యము ద్వారా జీవిస్తూ భయముతోను, ఏంటోనండి, వణుకుతోను, అమ్మో నేను రక్షించబడ్డా, దేవుడు నన్ను లెక్క అడుగుతాడు. ఈ రక్షణ పాత్రను చేతబూని ఆయనను స్తుతించాలి. హల్లెలూయా. హల్లెలూయా. ఎక్కడా నేను సారిపోకూడదు, ఎక్కడా నేను పడిపోకూడదు. ఎక్కడైతే పడిపోతానో, ఎక్కడైతే నేను పడిపోవడానికి సిద్ధం చేస్తుందో అపవాది విషయంలో దేవుని వాక్యానికి మనం భయపడుతూ జీవించాలి. వణుకుతో, అంతేనండి ఆ మాట. భయముతోను వణుకుతోను. ఎప్పుడంటండి? నేను మీతో లేని కాలమందును ఎట్లా ఉండాలంటండి? ఏమంటే పాస్టర్ గారు పద్దాక మీ మీద నాయకత్వం వహిస్తారండి. సంగమా, రక్షించబడ్డావు, అయిపోయింది. ఆ రక్షణ ఇక ఎవరు చూస్తున్నారు? ఎవరి కొరకు మనం నిలబడి ఉన్నాం? ఎవరు మనం ఈ స్థితిలో నిలబెట్టారు? ఆయన వాక్యం, ఆయన. హల్లెలూయా. అందుకని మనం ఏం చేయాలి? ఎక్కడున్నా, ఏ పని చేస్తున్నా,
ఏ ఉద్యోగం చేస్తున్నా, ఏ స్థితిలో మనం ఉన్నా ఏమై ఉండాలి? ఏమై ఉండాలంటండి? ఎవరికి భయపడాలి? ఎవరికి భయపడాలి? దేవుని వాక్యానికి, దేవుడు మనకిచ్చిన రక్షణకి, దేవుడు మనకిచ్చినటువంటి ఈ జీవితానికి. ప్రైజ్ ది లార్డ్. ఎవరు నీ కాపరి కాదు, ఎవరు నీ మీద ఉండరు. దేవుడే నీకు ఇచ్చిన రక్షణే నీకు ఏం చేస్తుందటండి? పరలోకం వరకు నేను చేస్తుంది. దాన్ని ఎవరు కాపాడుకోవాలంటే, ఎవరు కాపాడుకోవాలి చెప్పండి? ఎవరు కాపాడాలి? అయ్యా నేను రక్షణలో ఎక్కడ తొలగిపోకుండా ఉంటాను, అక్కడ ప్రార్థన చేయండి అయ్యా. మనం చేసేస్తాం కానీ రక్షణ కాపాడుకోవడానికి ఇతరులు ప్రార్థన చేయాలంట. ప్రైజ్ ది లార్డ్. అక్కడ అలాగుందా ఈ వాక్యం? ఇప్పుడు అలాగుందా? అందుకే నేను ఇంకోసారి చదివిచ్చా. నేను మీ అందును ఉన్నప్పుడు, మీ దగ్గర లేనప్పుడు కూడా ఎలా ఉండాలంటండి? భయం. నేను రక్షించబడ్డానే, స్వస్థతతో రక్షించబడలేదే. వాక్యం ద్వారా కట్టబడినటువంటి నేను వాక్యం ద్వారా రక్షించబడ్డాను గనుక ఆ వాక్యమే నన్ను నిలబెట్టింది. నిలబెట్టిన దేవునికి నేను భయపడుతూ వణుకుతో ఏది కాపాడుకోవాలి? రక్షణ అంటే ఏమిటండి? పట్టుకునే వస్తువా? పెట్టుకునే పెన్నా? ఏంటిదది? నీ పాత జీవితాన్ని దేవుడు మలిన జీవితాన్ని తీసివేసి ఒక పరిశుద్ధమైన జీవితాన్ని ఇచ్చాడు. అది రక్షణ. హల్లెలూయా. ఆ రక్షణ ప్రభువా నేను తొలగిపోకుండా నువ్వే కాపాడంటే అన్నీ ఆయనే చేస్తే మనం ఏం చేయాలి? ఇంకా ప్రైజ్ ది లార్డ్. అర్థమవుతుందండి ఎంత అజ్ఞానంగా ఉంటున్నావో? నీ సొంత రక్షణ ఎవరు కాపాడాలి? ఎవరు కాపాడుకోవాలి? చెప్పాలి. ఎవరు కాపాడుకోవాలి? చెప్పండి ఆ మాట. మనమే. ఎక్కడ జారిపోకూడదు, భయం ఉండాలి. ఇది వాక్యం ద్వారా కట్టబడుతున్న సంఘము. అది ఎప్పటి వరకు? పరలోకం చేరే వరకు ఈ బోధ ఏం చేస్తుందంటండి? నిన్ను రక్షిస్తుంది, నీ రక్షణను కొనసాగేటట్లుగా చేస్తుంది. ఏ బోధలను కట్టబడాలి? 2 రకాల బోధలు నిన్ను రక్షించడానికి. ఒకటి స్వస్థతల బోధ, శరీర తత్వాన్ని, శరీర క్రియలను, శరీరంలో ఉన్న బలహీనతలను విడిపిస్తుంది. అది తాత్కాలికమైన రక్షణ. కానీ అశాశ్వతమైన రక్షణ ఏమిటంటే వాక్యము ద్వారా, వాక్య బోధలో నువ్వు కట్టబడి నిలిచి దాని కొరకు ప్రకాశించటమే నీ రక్షణ. నీవు కాపాడుకున్నాడు. హల్లెలూయా. అందుకే అంటున్నాడు నిన్ను రక్షించుటకు. అవునండి, మనల్ని రక్షించడానికి. అయితే రక్షించేశాడు ఆయన, కానీ ఆ రక్షణ కాపాడుకునే బాధ్యత ఎవరిది? హల్లెలూయా. ఒక మాట చదువుదాం. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 18వ వచనం. మనం కాపాడుకునే విషయాలు ఎలా ఉండాలి? మనమందరమును ఆ ముసుకు లేని ముఖముతో ప్రభు యొక్క మహిమను ఆ అర్థము వలె ప్రతిబింబింపచేయుదుము. మహిమ నుండి అధిక మహిమను పొందుచు ప్రభు ఆత్మ చేత ఆ పోలికగానే. అది రక్షణ అంటే ఇది. మన పాత స్వభావాలన్నీ కట్టివేయబడాలి. దీని అర్థం ఏంటో తెలుసా? ముసుగు లేని ముఖం. అద్దంలో చూసుకుంటున్నాం అనుకోండి, ముసుగేసుకుని అద్దంలో చూసుకుంటే ఎట్లుంటది? అద్దం క్లియర్గా కనపడద్దా? అప్పుడు ఏం చేయాలి? అద్దం చక్కర మన ముఖం మీద ఏదైతే మచ్చ ఉందో సరిగ్గా చూడటానికి, అసహ్యంగా కనపడకుండా ఉండటానికి ఏం చేయాలి? ముఖం మీద ముసుగు లేకుండా అద్దం దగ్గరికి వెళితే స్పష్టంగా మనకి కనపడదు. ఇది అదే ఏమండి, ముసుగు లేని ముఖములాగా తేటగా మనం ఏం చేయాలంట? అద్దం ముందు చూసినట్టుగా మనలో ఏ మాలిన్యం కనపడకూడదు. హల్లెలూయా, హల్లెలూయా. అర్థమవుతుందండి? అది
మహిమ నుండి అధిక మహిమలోనికి మనం మార్చబడతాం. హల్లెలూయా. అంతేనా కాదా? మహిమ నుండి అధిక మహిమలోనికి మనం మార్చబడతాం. తర్వాత ఇక్కడ అంటాడు 18 కింద మాటలు చదవండి. అద్దము వలె ప్రతిబింబింపచేయుదుము, మహిమ నుండి అధిక మహిమను పొందుచు ప్రభువు ఆత్మ చేత ఆ పోలికగానే, అది రక్షణ కాపాడు. క్రీస్తు ఎలాగైతే జీవించాడో ఈ లోకంలో ఉంటూ, ఈ లోకంలో ప్రయాణాలు చేస్తూ, ఈ లోకంలో ఆయన బోధిస్తూ, ఎలాగైతే ఆయన ప్రతిబింబించాడో తండ్రి చెప్పిన విషయాల్లో, అలాగే మనం రక్షించబడిన బోధలో, రక్షణకు ఆధారమైనటువంటి బోధలో, వాక్యం ద్వారా కట్టబడుతున్న రక్షణ కలిగించే బోధలో మనం కట్టబడుతూ మహిమ పొందాలి. యేసు పోలికల వలె ఏ కల్మషము లేకుండా, ఏ దోషారోపణ మన జీవితంలోనికి రాకుండా ఒక ప్రత్యేకంగా ప్రకాశించేవారుగా మనం ఉండాలి. హల్లెలూయా. అదే మాట అంటున్నాడు. ఆ విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండి మనం ప్రయాణాన్ని కొనసాగించాలి, మన రక్షణ. చదువుదాం. రోమాపత్రిక 13:9. 13:9. ఎలాగనగా వ్యభిచరించవద్దు, నరహత్య చేయవద్దు, దొంగిలించవద్దు, ఆశించవద్దు అనునవి మరి ఏ ఆజ్ఞ అయినా ఉన్న ఎడల అదియు నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమింపవలెను వాక్యములో నిక్షేపముగా ఇమిడి ఉన్నవి. హల్లెలూయా. వీటిని ఎందుకు చదివించానంటే మన జీవితంలో మనం చాలా జాగ్రత్తగా ఉండవలసిన విషయాలు. నరహత్య చేయకూడదు. ప్రభు సన్నిధిలో రక్షించబడుతున్న రక్షణలో, వాక్యంలో కట్టబడుతున్న మన జీవితంలో రక్షించడానికి ఆయన సమర్థుడైన దేవుడు మన పట్ల ఒక చిత్తం కలిగి, ఒక ఆలోచన కలిగి మనం రక్షించి ఆయన నిలబెట్టినటువంటి ఆ రక్షణ కొనసాగిస్తున్న మన జీవితంలో మనం ఉండకూడదు. ఏముండకూడదు అంటండి? నరహత్య చేయకూడదు. నరహత్య చేయకూడదంటే అర్థం ఏమిటి? ఇతరులను మన మనసుల ద్వారా నొప్పించకూడదు, మాటల ద్వారా చంపేయకూడదు. ప్రైజ్ ది లార్డ్. అర్థమవుతుందండి? మాటల ద్వారా చంపేయకూడదు, నరహత్య చేయకూడదు. రెండవది దొంగిలించకూడదు. దొంగిలించకూడదు అంటే ఏంటంట? రక్షించబడిన తర్వాత, రక్షణలో జాగిన తర్వాత దొంగిలిస్తామండి, దొంగిలిస్తారు. రక్షణలో ఉన్న వాళ్ళు కూడా, రక్షణ కాపాడుకుంటున్నాం అని చెప్తున్న వాళ్ళు కూడా ఏమండి, రక్షణ బోధలో లేకపోతే వాక్యంలో నిలిచి జీవిస్తున్నటువంటి వారు కూడా ఈ పొరపాట్లు ఉంటున్నాయి. ఏంటా పొరపాట్లు అంటే? దొంగిలించడం. దేవుని సమయాన్ని దొంగిలిస్తాం. దేవునికి చెందవలసిన వాటి విషయంలో వాటిని ఇవ్వకుండా ఆపేస్తాం. ఇది దొంగిలించడం కదా? సమయం ప్రధాన స్థానం ఆయనకి ఇవ్వాలి, ప్రధాన స్థానం ఆయనకి ఇవ్వట్లా. ఇది దొంగిలించడం కదా? హల్లెలూయా. ఏమండి, చాలా మందిని చూస్తున్నా, ఎప్పుడో సేవకుడు గుర్తు వస్తాడు, ఎప్పుడో దేవుడు గుర్తు వస్తాడు. ఇది దొంగిలించడం కాదా? హల్లెలూయా. అందుకన్నాడు దొంగిలించవద్దు. ఏమండి, ఏమి దొంగిలించకూడదు? దేవునికి చెందవలసినవి. నిజంగా మనం చేస్తున్న ప్రతి దానిలో నుండి ప్రతిష్ఠిత అర్పణ ఆయనది, మృక్కుబడి ఆయనది, దశం భాగం ఆయనది, సమయం ఆయనకి ఇవ్వాలి. ప్రైజ్ ది లార్డ్. ఇవన్నీ దొంగిలిస్తున్నావా కాదా? ఇవ్వకపోతే ప్రభువా మమ్మల్ని దొంగలు అంటున్నారా అంటాడు. ఎవరు? మేక. అంతేనండి. మలాకి అనుకుంటా, మలాకి 3:10. దొంగిలిస్తున్నావు. ఏం దొంగిలిస్తున్నావు అంటే 10వ భాగాన్ని మీరు ఇవ్వట్లేదు కనుక ఏం చేస్తున్నారంటే దొంగిలిస్తున్నాం. సరిగ్గా ఆయనకి సమయం మనం ఇవ్వట్లేదు కనుక మనం దొంగిలిస్తున్నాం. హల్లెలూయా, హల్లెలూయా.
అంతేనా కాదా? ఇవన్నీ దొంగిలించడం కాదా? మన రక్షణ జీవితంలో మనం వెనకబడిపోవటం కాదా? మన రక్షణ కొనసాగవలసిన రక్షణ మన జీవితంలో ఇవన్నీ చోటు చేసుకోవడం వలన రక్షించిన దేవునికి న్యాయాన్ని మనం చేయలేకపోతున్నాం. మన రక్షణ ఆగిపోవడానికి కారణం ఇవే. హల్లెలూయా. రెండవది, ఆశించవద్దు. ఏంటి ఆశించవద్దు? ఇక యేసుని ఎరిగిన తర్వాత మనం ఏం ఆశిస్తున్నాం? కోరికలు, లోకానుసారమైన ప్రవర్తన చేయాలి, కట్టుకోవాలి. ఈరోజు చాలా మంది సేవకులు అనకూడదు కానీ పడిపోతున్నారు. జనం పెరిగిన తర్వాత ఒక రకంగాను, విశ్వాసం సంఘాలు కట్టిన తర్వాత ఒక రకంగాను, కట్టక ముందు ఒక రకంగా. ప్రైజ్ ది లార్డ్. ధనాపేక్ష కలిగి ఉంటున్నారంట. బైబిల్ చెప్తుంది, ధనాపేక్ష సమస్త కీడులకు మూలం. ఆశిస్తున్నారు. అందుకని ఈ రోజున మనం రక్షించబడిన మన జీవితాల్లో మనం దేవుని మీదే ఆశ కలిగి మనం ఉండాలి. దేన్ని మనం ఆశించటం అంటే ఏమిటి? ఏదైతే మనం రక్షించబడక ముందు మనం చేసామో అది రక్షణ పొందక ముందు మాత్రమే. రక్షణ పొందిన తర్వాత మనం చేస్తున్నామా, నడుస్తున్నామా, జీవిస్తున్నామా? అయితే దాన్ని ఏమంటారు? ఆశిస్తున్నామా, ఆశించటలేదా? చెప్పాలి. వదులుకుంటే ఆశించట్లేదు, వదులుకోకపోతే ఆశలో జీవిస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. దేన్ని ఆశించకూడదు. ఇక ఆశిస్తే దేవుని రాజ్యాన్ని, దేవుని ఉద్దేశాలను మాత్రమే మనం ఆశించేవారిగా ఈ 2021లో ఉండాలి. అది రక్షణ. హల్లెలూయా. అది నీ సొంత రక్షణను కొనసాగించటం. ఒకటి, నరహత్య చేయకూడదు, మాటల ద్వారా ఇతరులను బాధించకూడదు. రెండవది, దొంగిలించకూడదు. మూడవది చెప్పండి, ఆశించకూడదు. శరీరాశ, నేత్రాశ, జీవపు డంభం, ఇవన్నీ ఆశలతో కూడినవే. ఒక ఆయన ఆశించాడండి, ఎవరో గెహాజీ ఆశించాడు. అరాసపరుడు, ఎకరాలు సంపాదించాలి, భూములు కొనాలనుకున్నాడు. నయమాన్ వచ్చాడు, స్వస్థత పొందుకుని వెళ్ళిపోయాడు. ఎలీషా, వద్దు, నీ కానుక దేవుని స్తోత్రం చెప్పి వెళ్ళిపో అన్నాడు. నయమాను వెళ్ళిపోతే గెహాజీ ఏం చేశాడు? ఆశాపరుడై ఆయన రథాన్ని ఎదుర్కొని మా సేవకుడి దగ్గరికి వాళ్ళ చుట్టాలు, బంధువులు వచ్చారు, వస్త్రాలను, బంగారము, కావలసినవన్నీ నా ద్వారా తీసుకురామని చెప్పాడు అని చెప్పి పంపిస్తాడు. అప్పటికి ఎలీషా ఎదుక్కుంటూ ఉన్నాడు. ఈయన కనపడలా. ఎవరికి తెలియదు అని చెప్పేసి వెళ్ళి దాచుకుని, గెహాజీ కాబట్టి దాచుకుని చేతులు కడుక్కుని వచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. చేతులు కడుక్కుని వస్తే ఈలోపు ఎలీషా పిలిచి అన్నాడు, ఎలీషా, గెహాజీ నువ్వు ఎక్కడికి వెళ్ళావు అని అంటే చెప్తే బాగుండేది. క్షమాపణ ఉండేదేమో, దేవుడి ఆశీర్వాదం ఉండే సేవకుడు అయిపోయేవాడు. తదుపరి ఎలీషా తర్వాత నేను ఎక్కడికి వెళ్ళలేదంటే ప్రార్థన చేస్తూ ఆయన మనసులో, నా మనసు నీతో కూడా వచ్చింది. హల్లెలూయా. నువ్వేం చేసావో నాకు తెలుసు, నువ్వేం బాధ పెట్టావో నాకు తెలుసు, ఏం తెచ్చుకున్నావో నాకు పరిశుద్ధాత్మ తెలియజేస్తున్నాను. హల్లెలూయా. ఆ మాట ఒప్పుకోకపోవడం వలన ఆయన రక్షణ అక్కడితోనే ఆగిపోయింది. ఆయనకున్న క్వాలిటీస్ అన్ని కూడా భూస్థాపన చేయబడింది. దాంతో పాటు ఏం జరిగింది తెలుసా? తన వంశ పారాంశం అంటే వంశం అంతా కూడా కుష్ఠ రోగులుగా మారిపోయారు. హల్లెలూయా. ఒక రక్షణ కొనసాగించవలసినటువంటి వాడై ఉండి ఒక స్థాయిని ఛేదించవలసి నెక్స్ట్ సేవకుడుగా కావలసినటువంటి ఎవరంటండి? నయమాన్, గెహాజీ ఆశపరుడై ఉండి కోరికను చంపుకోలేక, ఆశను మలుచుకోలేక, ఆశను ఏమంటే స్వాధీనంలో పరచుకోలేకపోయాడు. కారణం ఏంటో తెలుసా? నెక్స్ట్ సేవకుని యొక్క హోదాను పోగొట్టుకున్నాడు. రెండవది ఏం పోగొట్టుకున్నాడు తెలుసా? ఏం తీసుకొస్తున్నాడో తెలుసా? తన పిల్లల తరం వరకు చదువుకోండి,
రెండో రాజుల గ్రంథం 5వ అధ్యాయం ఇంటికి వెళ్ళిన తర్వాత పిల్లలు వారి కుష్ఠరోగం అలాగే ఉండిపోయిందంట. కారణం ఏంటో తెలుసా? తన ఆశను చంపుకోలేకపోవటం వల్ల. హల్లెలూయా. ఈ రోజున పోయిన సంవత్సరం అంతా ఎన్నో రకాలుగా సాతాను నిన్ను ఆశ చూపించి ఆత్మీయతలో పొడగొట్టాడు. ఆ ఆత్మీయత జీవితంలో నేను చార విడిచేటట్లుగా చేశాడు. నేను అంటున్నాను, అటు ఆశలన్నీ యేసు నామములో, యేసు రక్తంలో కడగబడి ఒక ప్రత్యేకమైన దేవుని మీద ఆశ కలిగి జీవించుదుముగాక. నీ రక్షణ కాపాడుకోవడం అంటే ఇది. నీ రక్షణ కొనసాగించడం అంటే ఇవే. నరహత్య చేయటం ఆపే, మాటలతో తోటాలు పొడిచే ఆ మనస్తత్వం ఏమైపోవాలి? మరుగైపోవాలి. 2021లో దొంగతనం అనగా దేవునికి ఇచ్చే ప్రతిదీ ప్రాముఖ్యమైన దాన్ని వాయిదా వేయటము దొంగతనమే. అది కూడా మరుగైపోవాలి. ప్రైజ్ ది లార్డ్. మూడవది ఏంటో తెలుసా? ఆశించకూడదు. దేన్ని ఆశించకూడదు? దేవుడు వద్దన్న దాన్ని మనం ఆశించకూడదు. దేవుడు అక్కర్లేదన్న దాన్ని మనం ఆశించకూడదు. దేవుడు విడిచిపెట్టమన్న దాన్ని మనం ఆశించకూడదు. అది నీ రక్షణ కాపాడుకోవడం, నీ రక్షణ కొనసాగించడం, రక్షకుడికి సరైనటువంటి పద్ధతిలో జీవించడం, ఆయన రక్షించడానికి నిన్ను బట్టి ఆయన సంతోషించే కార్యం చేయడం, ఇవే. హల్లెలూయా. మరొకటి ఏమీ లేదు. నీ రక్షణ కాపాడుకోవడం అంటే ఇది. నీ సొంత రక్షణ వణుకుతో భయముతో జీవించడం అంటే ఇవన్నీ మన జీవితం నుండి తొలగిపోవాలి. హల్లెలూయా. నాలుగవది ఏంటంటే అదే మాట చదివిన మాటల్లో దూషించవద్దు. ఏం చేయకూడదంట? ఆ మాట చదవండి. రోమా ఉన్న ఎడల అది ప్రేమించాలి గాని అది దూషించకూడదంట. ప్రేమించాలి తప్ప దూషించదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అయితే మనం ఏం చేయాలి? ఎంత శత్రువైనా, ఎంతటి ఘోరమైనటువంటి పగస్తుడైనా రేపు వారితో నీకు పని ఉంటుంది. హల్లెలూయా. ఒకవేళ దేవుని సన్నిధికి తీసుకురాబడతారే, కానీ నీకు తెలిసిన సంగతులు మనం ఏం చేయాలంటండి? వారి జీవితంలో జరుగుతున్నటువంటి వాళ్ళకి తెలియక వాళ్ళు అలా జీవిస్తున్నారు. మనం తెలిసి కూడా వాళ్ళని క్షమించలేని మనసు లేకపోతే, స్వార్థ చెప్పలేకపోతే, వాక్యము వాళ్ళకి తెలియచేయకపోతే ఏమండి మనం ఏం చేస్తున్నాం? వాళ్ళని చెప్పాలి. వాళ్ళ మార్గానికి మనం వాళ్ళని వదిలిపెట్టేస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. వదిలిపెట్టేస్తున్నాం. అది ఎంత దోష శిక్షో తెలుసా? మనకు సత్యం తెలుసు, ప్రేమించడం తెలుసు, ప్రేమించిన ఆ అనుభవం తెలుసు, ప్రేమించినటువంటి దేవుని ఎరిగినటువంటి ఆ ఆత్మీయత తెలుసు. ప్రైజ్ ది లార్డ్. కానీ మనం ఏం చేయాలి? దాన్ని ప్రవర్తించాలి. అంటే ఆ ప్రేమను నిరూపించగలగాలి. అంటే ఆ ప్రేమను మనం ఇతరులకు పంచగలిగిన వారుగా ఉండాలి. హల్లెలూయా. అందుకే అన్నాడు, దేవుని ప్రేమ అంటే దూషించవద్దు, ఏమండి ద్వేషించవద్దు. ప్రేమించాలి కానీ ద్వేషించకూడదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. అర్థమవుతుందండి? ఎప్పుడైతే మనం ఆ గుణగణాలు కలిగి మనం జీవిస్తామో అది మన జీవితంలో రక్షణకి ఆధారమైనటువంటి విషయాలు. హల్లెలూయా. వీటిని మనం వదులుకుని జీవిస్తామో, వీటిని మనం కాదనుకుని జీవిస్తామో, వీటికి దూరంగా ఉండి బ్రతుకుతున్నామో అది నీ సొంత రక్షణ. నువ్వు వణుకుతో భయముతో ప్రభు సన్నిధిలో కొనసాగిస్తున్నావు. ఈ రక్షకుడైనటువంటి దేవుని బిడ్డలుగా ఆయన పోలికలలో మనం కట్టబడుచున్నాం. హల్లెలూయా. కనుక పరలోకం చేరే వరకు నిన్ను కట్టే బోధ ఇది. స్వస్థతల కొరకు ఆరాటపడేది బోధ, అది నీ రక్షణ కలగజేయదు. తాత్కాలిక నీ శరీరానికి స్వస్థతకి కలగజేస్తాం కానీ శాశ్వతమైన రక్షణలోనికి వెళ్ళడానికి అవకాశమే లేదు. నీవే బోధలో కట్టబడుతున్నావు. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, ఏ బోధలో కట్టబడుతుంది? పరలోకం చేరేంత వరకు నీ రక్షణను మనం కాపాడుకోవాలంటే ఏమండి, స్వస్థత కలుగజేసే బోధ ఈ లోకం మట్టుకే. అశాశ్వతమైనటువంటి రాజ్యానికి నిన్ను వారసుడిగా చేసేది ఏమండి, నీ రక్షణ కాపాడుకునే చేసేది వాక్యానుసారమైన ఉపదేశ క్రమం. హల్లెలూయా.
కష్టమైన, శ్రమైన, శోధనైన, బలహీనత అయిన, చరిత్రతైన, వేదనైన, నిటూర్పైన, నిందలైన ప్రభు కొరకు నిలిచి వణుకుతో జీవించేది అది నిజమైన రక్షణ. హల్లెలూయా. ఆ రక్షణలో నీవు జీవించాలి అంటే నీవు ప్రభువుకు అప్పగించుకోవాలి. దేవుడు నీకు ఇచ్చిన రక్షణను కాపాడుకోవాలి. హల్లెలూయా. అందుకే నిన్ను రక్షించుటకు ఆయన వచ్చాడు. ఆయన ముగించి వెళ్ళిపోయాడు. ఇక రక్షణ మనం కొనసాగించుకోవాలి. అది బాధ్యత ఎవరిది అంటే మనదే. ఆ రక్షణ ప్రభు నాకు కావాలి అని అనుకుంటే ప్రభుని అడుగుదాం. ప్రభు నిన్ను అలాగా ఈ 2021లో సిద్ధపరిచి ముందుకు నడిపించునుగాక. ఆమె ప్రార్థన చేద్దాం. అల్లు వచ్చుతాం. నువ్వే స్థితిలో ఉన్నా, ఏ పరిస్థితుల్లో ఉన్నా, ఇంకా ప్రభువును ఎరగనట్టుగా ఉన్నావా? తాత్కాలిక రక్షణ. ఈ లోకంలో 2 రకాల రక్షణ. ఒకటి మనుషుడు సహాయం చేసే రక్షణ, స్వస్థత ఇచ్చే రక్షణ. అది తాత్కాలికంగా నీ గాయాలు కట్టుతుంది. కానీ శాశ్వతమైనటువంటి, అది ఎందుకు వచ్చిందో ఆ పుండును తగ్గించగలిగే శాశ్వతమైన రక్షణ ఏమిటంటే ఆత్మ సంబంధమైన రక్షణ. ఒకటి చెప్పండి, నీ శరీరంలో ఉన్నటువంటి, మనస్సులో ఉన్న పాపము క్షమించడానికి ఆయన వచ్చాడు. నిన్ను విడిపించడానికి వచ్చాడు. ఆయన రక్షించడానికి వచ్చాడు. కనుక ఆ రక్షణ వైపు నువ్వు, ఆ రక్షణ కర్తమైనటువంటి దేవుని వైపు నీ మనసు ఉంటే, నువ్వు ఎన్ని బాధల్లో ఉన్నా, మరణకరమైన రోగంలో ఉన్నా, సమస్యలో ఉన్నా, ఆయన వాక్యం ద్వారా నువ్వు కట్టబడితే శరీర సంబంధమైన స్వస్థత, ఆత్మ సంబంధమైనటువంటి స్వస్థత ప్రభు నీకు సమకూరుస్తాడు. కనుక దేవుని సన్నిధిలో ఆయన నీ శరీర సంబంధమైన పాపములు, మరి చూస్తే ఆ జన్మ పాపం, కర్మ పాపములు విడిపించడానికి ఆయన వచ్చాడు. 2 రకాల పాపములు విడిపించడానికి యేసుక్రీస్తు పాపములు క్షమించడానికి వచ్చాడు. యేసుక్రీస్తు ప్రభు పాపములను విడిపించడానికి వచ్చాడు. ఆయన పాపములను కట్టి నిన్ను నిలబెట్టి ఆయన కొరకు ఆయనుండే స్థలములో తీసుకు వెళ్ళడానికి వచ్చాడు. కనుక ఇప్పటికైనా గుర్తెరుగు. దేవుని మాటలు వింటున్న నీ జీవితంలో ఉన్నప్పటి వరకు జరిగినటువంటి 2019, 2019, 2020, 2020 వరకు జరిగిన నువ్వు మోసినటువంటి పరిస్థితులు అన్నిటిని కూడా వాటిని విడిపించడానికి సమర్థుడు. కనుక ఆ రక్షకుడు నేను రక్షించడానికి లోకంలోనికి వచ్చిన్నాడు. దేవానికి వందనాలు. అలాగే ఆత్మ సంబంధమైన రక్షణ ఏమిటంటే ప్రభు సన్నిధిలో ప్రభుని అడుగు. ప్రభు సన్నిధిలో 2 రకాల బోధలు ఉన్నాయి. ఏ 2 రకాల బోధల్లో ఏ బోధలో నువ్వు కట్టబడుచున్నావు? ఒకటి స్వస్థత బోధ. అది పరలోకం నుంచి చేర్చును. పరలోకం చేరే వరకు నీతో రాదు. మధ్యలో ఆగిపోతాం. ఈ రోజు స్వస్థత జరగకపోతే ప్రభుని విడిచిపెట్టే అవకాశాలు ఉంటాయి. కానీ వాక్యముతో నువ్వు కట్టబడితే అది శాశ్వతమైన రక్షణలోనికి నేను నడిపిస్తుంది. ఆ రక్షణ ప్రభు సన్నిధిలో నీవు వాక్యం వింటున్న నీవు, వాక్యానుసారంగా కట్టబడుచున్న నీవు, దేవుని సన్నిధి వణుకుతోను, భయముతోను, దేవుని సన్నిధిలో లోబడిన మనస్తత్వం కలిగి నీవు జీవిస్తే అది నీ సొంత రక్షణ కాపాడుకుంటున్నావు. అది శాశ్వత కాలం దేవుడు నీతో ఉండేటువంటి ఆ కృపలో నేను నడిపించడానికి అవకాశం కలగజేస్తుంది. దేవానికి వందనాలు. ప్రభు నా ఆత్మీయ నేత్రాలు తెరిపించినందుకు వందనాలు. ఆత్మ సంబంధమైన రక్షణ ఏమిటో, తాత్కాలికమైన రక్షణ ఏమిటో ప్రభు మీరు నాతో మాట్లాడాను. ఆయన చాలా మంది తాత్కాలికమైన రక్షణలోనే కట్టబడుతున్న, ఆ బోధలోనే కట్టబడుతున్న, ఆ బోధలోనే సంఘాలు కట్టబడుతున్నాయి. నువ్వు ఎలా కట్టబడాలనుకుంటున్నావు? వాక్యం విన్నావు. 2 రకాల బోధనలు. ఏ రకమైన బోధలో నీవు ఉన్నావు? ఏ రకమైన సిద్ధాంతాలను కట్టబడుతున్నావు? ఏ రకమైనటువంటి ఉపదేశంలో కట్టబడుతున్నావు? స్వస్థత ఉపదేశంలోనా? శాశ్వతమైనటువంటి రక్షణ, శాశ్వతమైన రాజ్యం కొరకు కట్టబడుతున్న ఉపదేశంలోనా? అట్టి ఉపదేశమే నీవు జీవిత కాలంలో సంపూర్ణమైన రక్షణలోనికి నడిపించగలుగుతుంది. ప్రైజ్ ది లార్డ్. ఎప్పటికైనా అప్పగించుకో ప్రభు సన్నిధిలో అప్పగించుకో. ప్రభు నా రక్షణ నేను కాపాడుకోవాలి. అటు రక్షణ ప్రభు రక్షించడానికి లోకంలోనికి వచ్చాం. ఈ నూతన సంవత్సరంలో నాకు ఇచ్చినటువంటి అయా సంఘానికి ఇచ్చినటువంటి ఆ పెందుకోస్తూ దేవుని సంఘం మైలవారంలో మీరు ఇచ్చినటువంటి నేను రక్షించుటకును ప్రభు అయా రక్షించావు నాయన. సంఘముగా నన్ను రక్షించావు నాయన. సంఘములో నన్ను నిలబెట్టావు నాయన. నా సొంత రక్షణని కాపాడుకోవాలి. వణుకుతో నేనుంటున్నటువంటి ఉద్యోగంలో, జాబులో, పనుల్లో నాయన అయా నా రక్షణలో నేను భయపడుతూ అయా వణుకుతోనో భక్తితోనో నేను జీవించాలి ఆయన. కష్టమైన, శ్రమైన, శోధనైన, రోగమైన, హింసైన, బాధైన, దుఃఖమైన నా రక్షణ ప్రభా నేను విడిచిపెట్టకూడదు నాయన. అటు రక్షణలో ప్రభా నేను ముందు కొనసాగాలయ్యా. హల్లెలూయా. స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. స్తోత్రం. దేవానికి వందనాలు. అయా నేను చనిపోయేంత వరకు, అయా నువ్వు వచ్చేంత వరకు నాయన
ఆ జీవితంలో ఏమి జరిగినా నా రక్షణ కొనసాగాలయ్యా. మధ్యలో ఆగిపోకూడదు. ఆత్మ సంబంధమైన రక్షణలోనే నేను కట్టబడాలయ్యా. ఆత్మ సంబంధమైన రక్షణలోనే అది మేలుందయ్యా. నీ రాజ్యంలో ప్రవేశం ఉందయ్యా. అయ్యా, నరహత చేయవద్దు, మాటలతో ఎవరిని చంపకూడదని, దొంగిలించవద్దు, నీ సమయాన్ని, నీకు ఇచ్చే వాటిని దొంగిలించకూడదు నాయన. ఆశించకూడదు లోకాన్ని, లోక ఆశలు నేను విడిచిపెట్టాలి నాయన. అయ్యా, దూషించవద్దు, ద్వేషించకూడదు, ప్రేమించాలయ్యా. నిన్ను వలె నీ పొరుగు అని ఆ ప్రేమ నాకు దయచేయండి ఆయన. అటు రక్షణ అనుభవం నాకు దయచేయండి ఆయన. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. దేవా, నీకు వందనాలు, 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 స్తోత్రం, హల్లెలూయా, స్తోత్రం. నీ రాక కోసమే నే వేచియుంటిని, సియోను కోసమే నే జీవించుచుంటిని. యేసయ్యా, యేసయ్యా, కొనిపోవా ఈ దీనుని. యేసయ్యా, యేసయ్యా, కొనిపోవా ఈ దీనుని. ఈ రాక కోసమే నే వేచియుంటిని, సియోనుకు. అయ్యా, ఈ రక్షణ దాని కొరకే నాయన. నే జీవించుచుంటిని, కడభూర శబ్దమునే వినినప్పుడు నీ రూపమునే ధరించెదను. కడభూర శబ్దమునే వినినప్పుడు నీ రూపమునే ధరించెదను. ఈ మంటి పోలిక రూపాంతరము పొంది, నీ వంటి పోలిక రూపాంతరము పొంది, నీ వలె నేను మారెదా. నీతోనే నిత్యము జీవింతును, నీ వలె నేను మారెదాను. నీతోనే నిత్యము ఉండేదాను. అందుకే నీ రాక కోసమే. అదే బోధ. ఎస్, ఆయన రాజ్యము కొరకు ఆలోచన కలిగి ఉన్నావా? నీ రక్షణ అదే కోసమే. ఆ రక్షణ చూడబోతున్నావు, ఆ రక్షకుని చూడబోతున్నావు. యేసయ్యా, యేసయ్యా, కొనిపోవా ఈ దీనుని. యేసయ్యా, యేసయ్యా, కొనిపోవా ఈ దీనుని. థ్యాంక్ యూ లార్డ్. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు అయిన యేసయ్య, కనుడు అయిన రాజా, నీకు వందనాలు. ఈ మధ్యాహ్న సమయంలో ప్రభా, మీరిచ్చిన సందేశాన్ని బట్టి, మీరిచ్చిన సంఘ వాగ్దానాన్ని బట్టి, సంఘ వాగ్దానంలో రక్షణ గురించి మాట్లాడారు. ఈ లోకంలో మార్పు లేనటువంటి వారు అయా ప్రభా, నీ దగ్గరికి వస్తే మీరు ఎలా క్షమించి ఈ రక్తంలో కడిగి రక్షణ ఇస్తారో ప్రభా, సంఘానికి రక్షణ ఏమై ఉందో, రక్షణలో మేము ఎలా ఉండాలో, రక్షణ మేము ఎలాగా కొనసాగించాలో, కాపాడుకోవాలో ప్రభా సంఘంతో మాట్లాడారు. ఈ రోజున ఇంకా జరగవలసిన, ఇంకా మాట్లాడవలసిన సందేశం ఉంది. వచ్చే వారం మీరు మాతో మాట్లాడండి. ఈ మాటల ద్వారా ప్రభు మేము ప్రతిదినము కడగబడి ఈ ఉన్నతమైన రాజ్యానికి ఏ ఉపదేశ క్రమంలో కట్టబడి ఏ స్వస్థత బోధనలో కాకుండా, అధికారాపేక్షతో బోధిస్తున్న బోధలు కాకుండా, ఆయన అధ్యయనమైన మనసుతోనూ మీరు మా కొరకు సిద్ధపరిచినటువంటి రాజ్యం కొరకు కష్టమైన, నిష్ఠూరమైన, సమస్య అయినా, శ్రమ అయినా, బలహీనత అయినా, వ్యాధి అయినా, రోగమైన వాటిల్లో మేము నాయనా నిలబడి మా రక్షణ మేము కాపాడుతుంది.
రక్షక, మిమ్మల్ని మేము ఎదుర్కొనే భాగ్యాన్ని మాకు దయచేయమని, ఈ వాక్యం మంచి నేలలో పడిన విత్తన వల్ల నూరంతలుగా ఫలించేయమని, ఘనత మహిమ ప్రభావాలు మీరే తెచ్చుకోమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం. ప్రభు యేసు రక్తమే జయం. ప్రభు యేసు నామమున సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ సహవాసము సన్నిధి ఇప్పుడు ఉన్న మనతో లోకంలో సకల పరిశుద్ధులకును వాక్యమిని ప్రభు కొరకు తన రక్షణ కాపాడుకుని కొనసాగించుకునే వారందరికీ సదాకాలంతో నడిపించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు. ప్రైజ్